ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఒకళ్ళు చేరారు, చెయ్యి విరిగి ఒకళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వాళ్ళ మీద కనీసం జాలి లేకుండా నారా లోకేష్ ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడు అంటూ అంబటి రాంబాబు చేస్తున్న కామెంట్స్ ఎలా చూడాలంటారు? ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు హిందువుల అతి ముఖ్యమైన పండుగైన శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆ శ్రీరాముడు ఎలాగైతే ప్రజాస్వామ్యంలో పరిపాలన ప్రజలందరి మద్దతుతో చేయగలిగాడో అదే పద్ధతిలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నందుకు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ధన్యులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకపోతే అంబటి రాంబాబు ఈయన మిస్ అయిపోయిన క్యాండిడేట్లో ఈయన ఒకడు. అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, పేరి నాని, రోజా, ఇంకా వైవి సుబ్బారెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఇట్లాంటి వాళ్ళు మొత్తం 11 మంది ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ 11 మంది ఉన్నారు. ఈ 11 మందికి ఎక్కడ బుక్ అవుతాము అని చెప్పి పారిపోయి దాక్కొని తిరుగుతున్నారు వీళ్ళంతా. ఈ దాక్కొని తిరుగుతున్న వాళ్ళంతానేమో మిస్సింగ్. జగన్మోహన్ రెడ్డి ఏమో ఏం చేయాలో అర్థం కాక ఆయనేమో కొరియా నుంచి కొత్తగా ఎవరినో పిలిపించుకొని భాష నేర్చుకుంటున్నా అంట. కాస్తో ఇసుకిసుకో శ్వాస్ అని ఏందో భాషలు నేర్చుకుంటున్నా అంట. ఎవ్వరు కూడా అందుబాటులో లేరు. అప్స్టాండ్ వైసీపీ తాడేపల్లి ఆఫీస్కి ప్రధాన కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టుందయ్యా. అంటే ఆ పార్టీ ఎంత దిగజారిపోయి క్లైమాక్స్కి వచ్చింది. కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు వాళ్ళు మంచివారే పాపం, వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఏదేదో నేర్చుకుంటా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపెట్టి. వీళ్ళందరేమో అప్స్టాండ్. ఇకపోతే ఆ పార్టీ దిక్కు ముక్కు లేని స్థితిలో పడింది. అంబటి రాంబాబు ఏమంటాడా వాడు? ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడా? ఒళ్ళు బలిసి మాట్లాడిన వాళ్ళకి ఒక్కొక్కడికి బొక్కలు ఇరుగుతున్నాయి. నోటితో మాట్లాడుతున్నావా ఇంకా దేంతో మాట్లాడుతున్నావో తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడి ఎవరిని పడితే వాళ్ళని ఎలా ఎటువంటి మాట అయినా అని ఇక మీ ఇష్టమే. బూతులు ఊహించుకోండి ఎంత దారుణంగా ఉన్నాయో మాట్లాడి. ఒక్కొక్కడు చివరికి అరెస్టుల దాకా వచ్చేసరికి ఒకడికి తుంటిరిగింది, ఒకడికి గుండె పగిలింది. పగులుతీరా మీకు? ఎందుకు పగలం? చేసిన తప్పులు సామాన్యమైనయా? నిద్రలో మోనిస్తాయా? మిమ్మల్ని అన్నం తినేస్తాయా? మీ పాపాలు మీకు ఒక్కసారి రౌండప్ అవుతున్నాయి మైండ్లో. అందుకని మీ పరిస్థితులు అట్లా ఉన్నాయని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇకపోతే అంబటి రాంబాబు నీకున్నారు కదా సంజు సుక్కు, ఈయనంట సంజన సుకన్య అని పిలవడంట. వాళ్ళ పర్సనల్గా పిలుచుకుంటాడట. సంజు సుక్కు నువ్వు మాలిష్ చేయించుకుంటావు చూడు, అలా మర్దన జరిగే రోజు నీకు దగ్గరలో పోలీసుల చేతిలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎలా ఎందుకని ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇంకా ఎందుకని మానుకోలేకపోతున్నారు ఈ వైసీపీ నాయకులు? పదే పదే ఒకవైపును చూస్తేనేమో ఏం రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు, మరో వైపును చూస్తే కనుక అక్కడ పరిటాల సునీత గారిని రెచ్చగొట్టే విధంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూనే ఉన్నారు. మళ్ళీ ఫ్యాక్షన్ మొదలైతే చూసుకోండి అంటున్నాడు కదా. మరి ఈ సవాల్స్ని, ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలని ఎలా చూడాలంటారు? ఇది కుక్క పరిగెత్తినప్పుడు మూలిగితే చూడు రాయెత్తుకోమల్లే, మనం రాయి పట్టుకొని ఎసరపోయేసరికి మూలుగుతా పరిగెత్తిద్ది. అట్లాంటి మూలుగుడే, ఎగబడి అరిచే అరుపులు కాదు. ఇంకా నేను బతికున్నాను అని చెప్పుకోవడానికే కుక్క మూలుగుతూ వెళ్తుంటుంది కదా, అటువంటిదే ఇది. వీళ్ళు పీకేది ఏమీ లేదు, వీళ్ళు చేయగలిగింది లేదు. ఎవరి వెనకాల 4 జనం కూడా లేరు. ఏదన్నా ఎవరన్నా ఆఫీస్లోకి వెళ్ళి కూర్చోవటం, 4 ఉన్నప్పుడు మాట మాట్లాడదాం. వీళ్ళ వెనకాల నడుస్తున్న వాళ్ళు ఎవరూ లేరు. ఇక రెచ్చగొట్టు వ్యాఖ్యలు అంటారా? జాతి ఎట్లా ఇది పోద్ది? జాతి లక్షణం కోతి లక్షణం అంటారు కదా, ఆ లక్షణాలు అడిగిపోతాయి. ఆ లక్షణాలు మార్చాలి, వీళ్ళ క్రమశిక్షణ నేర్పించాలంటే నారా లోకేష్ బాబు పాపం చంద్రబాబు నాయుడు గారికి ఏం పట్టట్లా. ఆయన ఏదో అభివృద్ధి చేసుకుందాం, బయట నుంచి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొద్దాం, కేంద్రం నుంచి వేల కోట్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, ముందు 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశామా, ఎలా ఇవ్వాలి జనాలకని చెప్పే పరిస్థితి ఈ మధ్య గమనిస్తున్నారో లేదో. కుహనా మేధావులు కొంతమంది ఉన్నారు, కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి,
ఇట్లాంటి వాళ్ళు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళు కూడా చంద్రబాబు పాలసీయే కరెక్టు, ఆ బటన్ నొక్కుడు తప్పు అని చెప్పి వాళ్ళు కూడా అంటూనే ఉన్నారు. కారణం ఏంటంటే అటు తిరిగి ఇటు తిరిగి కాలుకు చుట్టుకున్న పాము కరవకమాందని అక్కడి దాకా వచ్చిద్దామని ఇలా భయం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మధ్య కొంచెం అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుతున్నాడు. దాని వెనకాల కారణం ఏంటంటే ఈయన ఇంటి పేరేమో కస్తూరి వారు, ఇల్లంతా గబ్బిలాల గబ్బు అని చెప్పి ఆ దరిద్రం బయటికి రాకుండా ఉండాలని ఆయన ప్రయత్నం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. రోజు మరి ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎవరైతే కనుక రాప్తాడులో పరిటాల కుటుంబం గెలిస్తే మీసాలు తీర్చుకుంటాను అని చెప్పి సవాల్ చేసిన ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అయితే కనుక ఫ్యాక్షన్ మళ్ళీ మొదలవుతుంది, ఈసారి అంతగా మించి ఉంటుంది అంటూ సవాల్ చేస్తున్నారు కదా, ఎందుకంటారు ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలు? గతంలో కూడా చూసాం వైసీపీ నాయకులు 2024 మేము గెలిచిన మరుక్షణమే ఒక్కొక్కరిని చంపేస్తామని చెప్పి చేసిన ప్రకటనలు కూడా గమనించాం మనం. ఎలా చూడాలి ఇదంతా అసలు? తోపుదుర్తి నీకు తోసే రోజు ఒకటి వచ్చిందిలే కానీ దగ్గరకు వచ్చింది. వీడి ఒరిజినల్ మీసాలు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ముందు మా రాష్ట్రం మొత్తం కూడా తెలియాలి. వాడు పెట్టుడు మీసం అది ఏం లేదు, స్టిక్కరే తీసేస్తే వచ్చేసిద్ది. మళ్ళాగా ఒరిజినల్ మీసాలు ఏం కాదు వాడి. ఇక తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంగతి చెప్తున్నాను. నువ్వు తురివింది ఏంది, నువ్వు పగాలు తీసింది ఏందిరా? అసలు అనంతపురంలో నువ్వు పగాలు తీసింది ఏంది? నోటి దూల తప్ప. నీ అన్నకి కేతిరెడ్డి, నీకు మళ్ళీ కేతిరెడ్డి ఒకడు ఉన్నాడు, పెద్దారెడ్డి. వాడి పరిస్థితి ఎట్టుంది? టౌన్లోకి తాడిపత్రిలో రావాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది, నీకంటే ఎక్కువ మాట్లాడాడు. ఇకపోతే కేతిరెడ్డి జగదీష్ రెడ్డి, గుడ్ మార్నింగ్ రెడ్డి, వాడికి బ్యాడ్ మార్నింగ్ అయిపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా తిరుగుతున్నాడు. అసలు మీ పార్టీ పరిస్థితి లేవలేని పరిస్థితి. మీ పార్టీని పైకి లేపడానికి ఆయన వంగలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి లేవలేని అత్తకి వంగలేని కోడలు దొరికిందంటే ఇంకా సరిపోద్ది. ఇక మీ ఇద్దరు వ్యవహారం, మీ పార్టీ మీరు ఇంకా బగలు తీస్తుంటే చూస్తా ఊరుకుంటారా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు కనుసైగ చేస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రాణాలు ఇవ్వటానికే సిద్ధపడ్డోళ్ళు అంటే ప్రాణాలు తీయటం మాకు లెక్క కాదు. సొంత ప్రాణం ఇవ్వటానికే సిద్ధపడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ప్రాణాలు తీయటం మాకు లెక్క కాదు. కానీ మాది అటువంటిది కాదు నడవడిక. మమ్మల్ని క్రమశిక్షణగా ఆయన తయారు చేసే సైనికులం. మీకో విషయం చెబుతున్నా, భారతదేశంలో ఏ ఒక్క పార్టీకి లేని సైనికులు, ఏ పార్టీలో కూడా కార్యకర్తలు ఉంటారు. తెలుగుదేశం పార్టీకి ఉండేది. అసలు మీకు చిన్న మాట చెబుతాం, వీఆర్ నాట్ ఏ సోల్జర్స్. మేము సైనికులం కాదు, వీఆర్ ఏ వారియర్స్. యోధులం, గెలిచే వస్తాం. అటువంటి సైన్యం ఉన్నది, అటువంటి కార్యకర్తలు ఉంది ఒక్క తెలుగుదేశం పార్టీయే. ఏ పార్టీ అయినా సరే ఒక్కసారి ఓడిపోయిందంటే లేవడానికి కష్టాలు పడుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు ఓడినా రెట్టించిన ఉత్సాహంతో లేచి వస్తుందంటే మా పార్టీ కార్యకర్తలు ఏమిటో, మా పార్టీ బలం ఏమిటో ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఈ గొడవలు రేపి రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పే ప్లాన్లు ఏమన్నా ఉన్నారనుకోవచ్చు అంటారా? జరిగింది మొన్న. ఒక మాట చెప్తున్నాను, వివేకానంద రెడ్డి హత్య జరిగితే సొంత కూతురు బయటకు వచ్చి మా నాన్న హత్యని చెయ్యమని చెప్పింది, విచారణ చెయ్యమని. కానీ దాని విచారణలో ఉన్న వాళ్ళందరినీ వరుసపెట్టి చంపుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఒక మత ప్రసంగికుడు చనిపోతే వాళ్ళ కుటుంబమే చెప్తుంది ప్రభుత్వ విచారణ పద్ధతిగా ఉంది సీసీ కెమెరాల ద్వారా. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ శ్రేణులు దాంట్లో చేరి అసలు వాళ్ళు మౌనంగానే ఉన్నారు. ఈ వైసీపీ వాళ్ళు కేకలు పెట్టి ఆ రోజు తునిలో గనక రైలు ఎలా తగలబెట్టారో అటువంటి సంఘటనలు చేయడానికి సిద్ధపడ్డారు. ఖబర్దార్, ఆంధ్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ కానీ ఆంధ్ర రాష్ట్ర పోలీసు వారు కానీ ఎప్పటికప్పుడు జాగరూకతతో వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్కరు కూడా ఎక్కడ ఏ చిన్న తప్పు చేసినా వాట్సాప్ల ద్వారా ఫోన్ల ద్వారా కూడా ఎటువంటి మిస్టేక్ చేసినా మొత్తానికి శాప చుట్టి ఇంకా మీ ఓపిక కావాలంటే తురకా కిషోర్ని చూసుకోండి, బోరుగడ్డ అనిల్ని చూసుకోండి, ఏం జరుగుతుందో అదే జరిగిద్ది. కాబట్టి మంచిగా ఉండండి, ప్రజల్ని సుఖశాంతులతో ఉండనివ్వండి. దుర్మార్గం ఈ దుష్టులతో తిరగకండి, వాళ్ళ ఆలోచనలు తీసుకోబాకండి. పండగ రోజు మంచి మాట వినండి.